ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలతో సహా అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టు భారత్ సమ్మిట్ ప్రకటించింది. నిరంకుశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని మండిపడింది. హెచ్ఐసిసిలో జరిగిన 2 రోజుల భారత్ సమ్మిట్ ముగిసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. సమస్యలు వినడం ప్రారంభిస్తే ప్రజలు మనల్ని ప్రేమిస్తారని రాహుల్ అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే రాజకీయాలుండాలని సూచించారు. రాజకీయాల్లోకి యువత రావాలని, కొత్త రాజకీయాలను నిర్మించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న భారత్ సమ్మిట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రాహుల్. 10 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయన్నారు. మోడర్న్ సోషల్ మీడియాతో పాతతరం రాజకీయాలు అంతరించిపోయాయన్నారు. Democratic politics has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. The tools that worked 10 years ago simply do not work anymore. A new type of politician has to be constructed. సమస్యలు వినడం మొదలు పెడితే ప్రజలు మనల్ని ప్రేమిస్తారనే విషయం జోడో యాత్ర ప్రారంభించిన మొదట్లో తెలిసిందన్నారు రాహుల్. తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయాలంటే చెప్పుకుంటూ పోవడమేనని అప్పట్లో భావించేవాడినని చెప్పారు. పాదయాత్రతో రియలైజ్ అయి ప్రజల కష్టాలు వినడం ప్రారంభించినట్లు చెప్పారు. విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచామన్నారు. It's not a small walk, 4,000 kilometers, and I don't think we understood quite what we had taken on when we began it. Often we think that we are going to connect to people indirectly, but there is also a way to connect directly to the persons present. And the reason I'm doing what I do is because I have love and affection for you. And it has completely changed my politics. It has made my life so much easier. It has made my ability to connect with people so much easier, I cannot tell you. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ తెలంగాణ విజన్ ప్రకటించారు. తాము ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ దేశంలోని అతిపెద్దదని చెప్పారు. హెల్త్ ఎడ్యుకేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రియారిటీ ఇస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. We have launched some of the biggest welfare schemes in the history of India. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women and oppressed castes. We attended investment summits in Davos, USA, South Korea, Japan and Singapore. We got over 2.5 lakh crores investment to create jobs for youth in private sector. For my government, women, farmers and youth are most important stakeholders. గ్లోబల్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కావటం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజా ప్రయోజనాలపై పలు అంశాలపై చర్చ జరిగినట్లు చెప్పారు. 15 నెలల కాలంలో తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామన్నారు భట్టి. పీపుల్ సెంట్రిక్ గా పాలసీల అమలుపై సమ్మిట్ లో చర్చ జరిగినట్లు తెలిపారు. The presence of all of you here has given us the right platform not only to showcase what we have done but also learn and imbibe the most practices on the lines of Nyay, which is our leader Sri Rahul Ji's vision. డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ పై హైదరాబాద్ సమ్మిట్ తీర్మానించిందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. 2 రోజుల నుంచి సమ్మిట్ లో కీలక అంశాలపై చర్చ జరిగిందని చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణం, అసమానతలు, సోషల్ మీడియాపై చర్చ జరిగినట్లు చెప్పారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులకు తెలంగాణ అనువైన వాతావరణమన్నారు శ్రీధర్ బాబు. And we have been implementing various initiatives for the upliftment of people, including gender equality. Government of Telangana is proactively implementing various measures such as building investors' confidence, investment promotion, outreach towards overall economic growth of the state to become $1 trillion economy and contributing to the state and the nation building. 2 రోజుల భారత్ సమ్మిట్ ముగిసింది. దాదాపు 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సోషల్ మీడియాపై సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక అంశాలు ఆమోదించారు. ఉగ్రవాదాన్ని భారత్ సమ్మిట్ తీవ్రంగా ఖండించింది. ప్రగతిశీల ఉద్యమాలకు మద్దతిస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక నమూనాను పునర్నిర్మించాలని తీర్మానించింది.
గత కేసీఆర్ ప్రభుత్వం నాసిరకం పనులతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు కూడా ముప్పు పొంచి ఉందని ఎన్డీఏసీ రిపోర్టు బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గల్ఫ్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అండగా నిలిచి ఆదుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఏసీ రిపోర్టుపై ఆ పార్టీ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కాళేశ్వరం తప్పులను ఎన్డీఏసీ బయటపెట్టిందన్నారు. కనీసం ఇసుక టెస్ట్ కూడా చేయలేదని మండిపడ్డారు ఉత్తమ్. కాళేశ్వరం నిర్మాణంతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. ఇక సీతారామ సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం సంతోషకరమన్నారు ఉత్తమ్. ఎన్డీఏసీ రిపోర్టు, ఇంకో రిపోర్టు అని దాన్ని విమర్శించడం ఈ తెలంగాణ ప్రజలు, రైతులు గమనించాలని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. అమూల్యమైన మన సొమ్ము మనని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా మరి నార్త్ తెలంగాణ రైతులకి అన్యాయం జరిగే విధంగా, ద్రోహం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ యొక్క నాసిరకం ప్రాజెక్టు కట్టి ద్రోహం చేసిన విషయం కూడా నేను పదే పదే మనవి చేస్తున్నాను. ఎన్డీఏసీ రిపోర్టుతో బీఆర్ఎస్ డొల్లతనం బయటపడిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నివేదికలో బయటపడ్డ అంశాల ఆధారంగా బాధ్యులపై త్వరలో చర్యలుంటాయన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా కాళేశ్వరం 8వ వింతేనని ఎద్దేవా చేశారు. 3 నెలల్లో కట్టడం, మరో 3 నెలల్లో కూలడం కూడా నిజంగా వింతే అని విమర్శించారు. కాళేశ్వరం టాపిక్ ను డైవర్ట్ చేసే పనిలో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారన్నారు కోమటిరెడ్డి. తప్పకుండా, ఎందుకంటే నాణ్యత లోపం ఒకటి, డిజైన్ అయితే ఆయనే చీఫ్ ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే చెప్పిండు. అది మొత్తం ఇది నా మానస పుత్రిక, ఇది ప్రపంచంలోనే 8వ వింత అన్నాడు. అన్నట్టే ప్రపంచంలో 8వ వింత అంటే ఏంటంటే 3 నెలల్లో కట్టడం వెంటనే 3 నెలలు కూలిపోవడం ప్రపంచంలో 8వ వింత. ఆయన చెప్పిన మాట నిజమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదన్నారు. తనకు తాను మెగా రౌడీగా చెప్పుకునే కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నడిచిన హైదరాబాద్ భూముల అమ్మకంపై కవిత మాట్లాడాలన్నారు పీసీసీ చీఫ్. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది, వాళ్ళ నాయనగారు, వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలడ. నిజంగా వాడికి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనే ఒక మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. క్రైమ్ తగ్గుముఖం పట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణంలో జిల్లా ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి కొత్త సీసీ కెమెరాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంతో పాటు వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం 2.5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు ఆది శ్రీనివాస్. కూడా శాంతి భద్రతను కాపాడంలో గట్టి ఉక్కుపాతము గంజాయి రహిత రాష్ట్రంలో కూడా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా ఫుల్ పవర్స్ ఇచ్చేసి గంజాయి సంబంధించి కానీ, డ్రగ్స్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరు దొరికిన వారి పోలీసులు ఇవ్వాలని. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో ఎంతో మంది రైతులు నష్టపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు తీరుతాయన్నారు ఎన్ఎం. 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎన్ని తీర్చారు గతంలో ఉన్న ప్రభుత్వాలు, ఈ రోజు మేము ఇస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తా ఉన్నాం. 65,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం గతంలో చేసిన పాపాలకు పరిహారంగా. గల్ఫ్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అండగా నిలిచారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య అనారోగ్యానికి గురయ్యాడు. తనకు సాయం చేయాలంటూ సెల్ఫ్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. బాధితుడి పరిస్థితి గురించి తెలిసి వెంటనే స్పందించారు మంత్రి పొన్నం. ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మాట్లాడి సొంతూరుకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్ట దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పారామిలిటరీ బలగాలు 5 రోజులుగా కూంబింగ్ చేపట్టాయి. ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మృతులపై అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రధాన కొండపై భద్రతా బలగాలు బేస్ క్యాంప్ ఏర్పాట్లు చేశాయి. మావోయిస్టులపై దాడులు ఆపి శాంతి చర్చలు జరపాలని పౌర హక్కుల నేతలు కేంద్రంను రిక్వెస్ట్ చేస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేతలే టార్గెట్గా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టను అష్టదిగ్బంధం చేశాయి భద్రతా బలగాలు. భారీ సంఖ్యలో మావోయిస్టులున్నారనే పక్కా సమాచారంతో కర్రెగుట్టలో వరుసగా 5వ రోజు కూంబింగ్ ముమ్మరం చేశాయి బలగాలు. డ్రోన్లు, హెలికాప్టర్ల సాయంతో సాయుధ బలగాలు చేపట్టిన దాడుల్లో ఇప్పటికే 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు మృతుల సంఖ్యను అధికారికంగా ధృవీకరించలేదు. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేతలు హిడ్మా, దేవా టార్గెట్గా ఆపరేషన్ కగారు కొనసాగుతోంది. కర్రెగుట్ట ఆపరేషన్లో డిఆర్జీ, కోబ్రా, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఆర్పీఎఫ్ సహా 3 రాష్ట్రాల నుంచి 20,000 మందికి పైగా బలగాలు పాల్గొంటున్నాయి. భారీగా కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో కర్రెగుట్ట ప్రాంతం దద్దరిల్లుతోంది. సమీప ప్రాంతాలకు ఎవరినీ రానివ్వకుండా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కీలక నేత హిడ్మాతో పాటు PLGA నెంబర్ 1 బెటాలియన్ సభ్యులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కర్రెగుట్టపైకి వెళ్తుండగా డిఆర్జీ సిబ్బందిలోని 2కి ఐఈడీ బ్లాస్టింగ్తో గాయాలయ్యాయి. మెరుగైన ట్రీట్మెంట్ కోసం గల్గాం సిఆర్పీఎఫ్ క్యాంపుకు తరలించారు. తర్వాత హెలికాప్టర్లో బీజాపూర్కు తీసుకువెళ్లారు. కర్రెగుట్టలోని ప్రధాన కొండపై బేస్ క్యాంప్కు ఏర్పాట్లు చేస్తున్నాయి బలగాలు. బేస్ క్యాంప్ దగ్గరకు ఆర్మీ హెలికాప్టర్లలో భారీగా ఆయుధాలు తరలిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో శాశ్వతంగా క్యాంప్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ మైన్స్ పేల్చేస్తున్నారు. బేస్ క్యాంప్ ఏర్పాటయ్యాక కర్రెగుట్ట ఏరియాలో భారీ కూంబింగ్కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కర్రెగుట్టలో కూంబింగ్ ఆపాలంటూ ఇప్పటికే మావోయిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేసింది. ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధమంటూ రిక్వెస్ట్ చేసింది. పౌర సంఘాల నేతలు కాల్పుల విరమణ చేపట్టాలని కోరారు. ఇరు వర్గాల పోరులో ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు పౌర హక్కుల సంఘం నేతలు. ఇంత పెద్ద ఎత్తున మరణాలు, ఇంత పెద్దన ఏదైతే హింస జరుగుతున్నదో దాన్ని ఆపాలనే కోరుకోవాలి. హింస ఏ ప్రాంతంలో జరిగినా అది ఎక్కడికైనా వ్యాపించవచ్చు. కనుక సమాజం, పౌర సమాజం వాళ్ళిద్దరికే వదిలిపెట్టకుండా ఇక్కడ సమాజంలో శాంతిని కోరుకునే వాళ్ళు విస్తృతంగా దేశవ్యాప్తంగా ఒక ఒత్తిడి వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాగో మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చకు సిద్ధం అంటున్నారు. ఒక నెల రోజులు వాళ్ళు సీజ్ ఫైర్ అని అన్నారు, కాల్పుల విరమణ. ప్రభుత్వం దానికి అంగీకరించి ఇవాళ ఒకవేళ చర్చలు కూర్చుంటే చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని. తెలంగాణలో మావోయిస్టుల ఉనికి లేదన్నారు మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణలో 11 మంది కేంద్ర కమిటీ మావోయిస్టులున్నారని చెప్పారు. రాష్ట్రం నుంచి 94 మంది వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని వివరించారు. కర్రెగుట్టల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కదలికలు ఎలాగో ఉన్నట్టుగా మా దృష్టికి రాలేదు. ఈ మధ్యకాలంలో కూడా ఎక్కడ వాళ్ళ కదలికలు లేవు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇప్పుడు అందుకే మేము ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను మేము దాన్ని వినియోగించుకొని విస్తృతంగా ప్రచారం చేసి సరెండర్స్ మీద దృష్టి పెట్టినాం. మేము వచ్చిన వాళ్ళను మేము రిసీవ్ చేసుకుంటున్నాము. మంచిగా మాట్లాడి వాళ్ళతోని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమేం కావాలి, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరినీ మేమే స్థానిక హాస్పిటల్లో జాయిన్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇక్కడ ఉంటామంటే వారికి ఉపాధి అవకాశాలు కూడా మేము చూపిస్తాం. కర్రెగుట్ట ఏరియాలో భారీ కూంబింగ్తో పరిసరాల్లోని పల్లెల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. భారత్ పాకిస్తాన్ బార్డర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ముమ్మరం చేసింది భారత ఆర్మీ. కాశ్మీర్లో మళ్లీ దాడులు జరగొచ్చని హెచ్చరించింది ఐబీ. పహల్గాం ఘటనపై పారదర్శక విచారణకు సిద్ధమన్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. మరోవైపు యుద్ధ భయంతో బంకర్లు సిద్ధం చేసుకుంటున్నారు కాశ్మీర్ ప్రజలు. భారత్ పాక్ సరిహద్దు వెంట హైటెన్షన్ కొనసాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత టెర్రరిస్టుల కోసం జమ్మూ కాశ్మీర్ను జల్లెడపడుతోంది భారత ఆర్మీ. ఉగ్రవాదుల స్థావరాలపై వరుస దాడులు చేస్తోంది. కుల్గాం, అనంతనాగ్, కుప్వారా జిల్లాల్లో ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరం కనుగొన్న ఆర్మీ 175 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ.
జమ్మూ కాశ్మీర్లో పహల్గాం తరహాలోనే మళ్లీ ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరించింది ఇంటెలిజెన్స్ బ్యూరో. లష్కరే తోయిబా బాంబు దాడులకు పాల్పడొచ్చని తెలిపింది. మరోవైపు ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్ఓసి వెంబడి నిఘా ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాశ్మీరులోని పర్యాటక ప్రదేశాల్లో భద్రత పెంచారు అధికారులు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సరిహద్దులోని ప్రజలు బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చంటున్నారు స్థానికులు. దీంతో సురక్షితంగా ఉండడానికి బంకర్లు సిద్ధం చేసుకుంటున్నట్టు చెప్పారు. हिंदुस्तान को ये सोचने की, गवर्नमेंट को ये सोचने की जरूरत नहीं पड़ेगी कि बॉर्डर के ऊपर हमारे लोग हैं, वो सेफ रहेंगे या नहीं रहेंगे. हम लोग किसी तरीके से उनके हाथ नहीं बांधना चाहते. अब जो होगा वो आर पार का होने दीजिए, क्योंकि जो इन्होंने हालात किए, निहत्थे लोगों के ऊपर वार किया, इन लोगों ने हमारे शहीदों, जवानों को शहीद किया. हमारे साथ जो भी हुआ आज उसका इतना दुख है कि हमारे दुख उनके सामने बहुत कम पड़ गए. పహల్గాంలో పర్యాటకులపై దాడితో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేంద్రం ఆదేశాలతో వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. తెలంగాణ, ఏపీ, గుజరాత్ సహా అన్ని రాష్ట్రాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణకు సిద్ధమన్నారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. తమపై భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పహల్గాం ఘటనపై తటస్థ, పారదర్శక విచారణకు సిద్ధమని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పాక్ను నిందించడం సరికాదన్నారు. జమ్మూ కాశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. The recent tragedy in Pahalgam is yet another example of this perpetual blame game, which must come to a grinding halt. And now సింధు జలాల ఒప్పందంపై భారత్ తొందరపడుతోందన్నారు పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ. ఇండియా వెనక్కి తగ్గకుంటే సింధు నదిలో నీటికి బదులు రక్తం పారుతుందన్నారు. సింధు నదికి, సింధు నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనన్నారు బిలావల్ భుట్టో జర్దారీ. सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. పాక్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని తెలిపింది భారత్. తప్పులు చేయడం, దబాయించుకోవడం పాక్ అలవాటుగా మారిందన్నారు. ఈసారి పాక్ సరైన సమాధానం చెబుతామన్నారు కేంద్ర మంత్రులు.